ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో మోస్ట్ బర్నింగ్ టాపిక్ మంచు వారింట్లోని మంటలు. అసలు వారింట్లో ఏం జరుగుతోంది? తప్పెవరిది? మోహన్ బాబు, విష్ణు కలిసి మనోజ్ కు అన్యాయం చేయాలనుకున్నారా? లేక మనోజే కుటుంబ పరువుని బజారు కీడ్చాలని కంకణం కట్టుకుని మరీ చేయాల్సిందంతా చేస్తూ సింపతి కోసం ట్రై చేస్తున్నాడా? ఇలా ఎవరి అనాలిసిస్ వారిది. కానీ అంతర్లీనంగా ఇక్కడో విషయం మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అదేంటంటే ఇప్పటికే మంచు వారింట్లో సంబంధాలు మళ్లీ ఇప్పట్లో అతకలేనంత దెబ్బతిన్నాయని. పరస్పరంగా బౌన్సర్లను మోహరించడం, వారు తోసుకోవడం, వీటి ఎక్స్క్లూజివ్ వీడియోల కోసం మీడియా ప్రతినిధులు గోడలు గేట్లు ఎక్కడం, మోహన్ బాబు ఫ్రస్ట్రేషన్ లో ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు మా ఇంట్లో పంచాయతీకి మీ హడావిడి ఏంటి అన్నట్టు మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం, కేసులు నమోదవడం, ఆసుపత్రుల్లో చేరడం ఇదో డైలీ సీరియల్లా అయిపోయింది. ఇప్పుడు గుండెల మీద తన్నావు కదా మనోజ్ అంటూ మోహన్ బాబు, నాన్న ఇలా చేస్తారనుకోలేదు అని మీడియా ముందు మనోజ్ కన్నీరు పెట్టుకోవడం, ఇలా కొనసాగుతూనే ఉంది కథ. కానీ ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ముందే ఇరు వర్గాలు ప్రయత్నించాయి. చాలాసార్లు చర్చలు జరిపాయి. అక్కడ ఈ పంచాయతీ తేలలేదు. అందుకే వివాదం బయటికొచ్చి రక్తి కట్టిస్తోంది. అదే ఇంట్లోనే తేలిపోయుంటే ప్రపంచానికి తెలిసేది కానే కాదు. అక్కడ కుదరలేదు కాబట్టి ఇప్పుడు మధ్యలో మీడియాను పావుగా వాడుకుంటూ ఒకరి పరువును మరొకరు బజారున వేసుకుంటున్నారని అర్థమవుతోంది. ఇక మీడియా కూడా దొరికిందే హాట్ న్యూస్ అన్నట్టు ఈ దేశోద్ధారక సమస్యపైనే ఫోకస్ చేసింది. ఈ మ్యాటర్ ఇంత హైలైట్ అవ్వడానికి గతంలో మంచు ఫ్యామిలీ చేసిన ఓవర్ యాక్షన్ కూడా ఓ కారణమే అని చెప్పాలి. క్రమశిక్షణకు మారుపేరు మంచు కుటుంబమని మోహన్ బాబు, నాన్న చెప్పిందే వేదమని ఆయన పిల్లలు తెగ స్పీచ్లు ఇచ్చేవారు. ప్రెస్ మీట్లు, అవార్డ్ ఫంక్షన్స్, మా ఎలక్షన్స్, ఇలా ఎక్కడ సందు దొరికితే అక్కడ మంచు వారి ఖ్యాతి గురించి తెగ చెప్పేసుకున్నారు. ఇదేనా క్రమశిక్షణ అంటూ సెటైర్లు వేస్తున్నారంతా. మీడియా కూడా ఇంత హైప్ ఇవ్వడం అవసరమా అనే ప్రశ్న ఇప్పటికే కొందరు వేస్తున్నారు. కానీ జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టే చూపిస్తున్నామనేది వారి నుంచి వస్తున్న సమాధానం. కావాలంటే మోహన్ బాబు రిలేటెడ్ వీడియోస్ కి ఉన్న వ్యూస్ చూడండి. పని మనిషిని కొట్టిన వీడియో ఇదే, చిరిగిన మనోజ్ షర్ట్, సై అంటే సై అన్న బౌన్సర్లు, ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు, ఫోన్లో ఎవరికో వార్నింగ్ ఇస్తున్న మౌనికా రెడ్డి అంటూ అనేక థంబ్నైల్స్, వాటికి లక్షల్లో ఉన్న వ్యూస్. అందుకే మీడియా కూడా ఇదే ఛాన్స్ అని చెప్పి ఎక్స్క్లూజివ్ న్యూస్ కోసం దేనికైనా రెడీ అంటోంది. ప్రత్యేక కథనాలను వండి వారిస్తోంది. మరి ఈ సమస్యకు చెక్ పడేది ఎప్పుడు అంటే ఓ 2 రోజులో, వారంలో గడిస్తే చాలు, అంతా నార్మల్ అయిపోతుంది. అంతకు ముందే నార్మల్ కావాలంటే దీనికంటే హైలైట్ అయ్యే మరో పంచాయతీ దొరకాలి. అప్పటి వరకు ప్రజలకు మంచువారి పంచాయతీ తప్ప మరొకటి కనిపించే అవకాశం లేదు. ఈలోపు మంచు కుటుంబం పరువు ఏరులై పారాల్సిందే.